హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం చాలా సింపుల్గా మెడపెట్టి ఏ విధంగా వేయాలన్నది వీడియోలో చూద్దాం. దానికోసం మనం ఉక్సులు పట్టి వైపు నుంచే వేయాలండి. 1.5 ఇంచు ఉండేటట్టు మనం క్రాస్గా అన్నది క్లాత్ అన్నది తీసుకోవాలి. క్లాత్ అన్నది తీసుకుని మనం ఉక్సులు పట్టి వైపు నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేటట్టు మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ క్రాస్ ముక్క అన్నది అటాచ్ చేసుకోవాలి. నెక్కకి ఎక్కడ సాగదీయకుండా అయితే అటాచ్ చేసుకోవాలండి. అస్సలు సాగతీయకూడదు. సాగదీస్తే కనుక మెడ అన్నది సాగిపోతుంది. మనం సాగతీయకుండా స్టిచ్ అన్నది వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనకి భుజాలు ఉంటాయి కదా, అంటే షోల్డరు, అది వెనక వైపుకి వచ్చేటట్టు అన్నది చూపించాను కదండి. అది వెనక్కి వైపుకి ఉండేటట్టు చూడాలి, కింద వైపు వచ్చేటట్టు చూడకూడదు. అలా అయితే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ అనేది వేసాం కదా, దానంతా ఫోల్డింగ్ అనేది చేసుకొని దానిపైన అన్నది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 1/2 ఇంచు గ్యాప్ తోటి వేసుకోవాలండి. ఎక్కువ పెట్టేస్తే కనుక మనకి హెమ్మింగ్ అన్నది అంత నీట్గా అన్నది ఉండదు. ఇలా వేయడం వల్ల మనకి హెమ్మింగ్ అనేది చాలా సులువుగా చాలా నీట్గా అన్నది అయిపోతుంది. చాలామంది అయితే పైపింగ్ వేసుకుంటున్నారు, ప్లస్ ఇలా కూడా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారండి. వీడియో అయితే మాత్రం అసలు ఎవరు చూడట్లేదండి. కొంచెం వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు మంచి మంచి పాయింట్స్ అన్నవి తెలుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ వీడియోస్ చూడండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మాత్రం మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనం హెమ్మింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. కట్ చేసుకొని ఇప్పుడు మనం చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకుని అక్కడ హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. అలా హెమ్మింగ్ చేసుకోవడం వల్ల మనకైతే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.